మీరెంత ప్రార్థన చేసేవాళ్ళైనా ఒక సమయంలో మీకు భయం కలుగుతుంది. మీలో కూడా ఆందోళనలు వస్తాయి. మీలో కూడా కొన్నిసార్లు మరి విచారాలు, అనుమానాలు ప్రారంభమవుతాయి. ఎంత మీరు ప్రార్థనలు జవాబు పొందినా నేను గొప్ప విశ్వాసం అనుకున్నా కొన్నిసార్లు మీకు అనుమానం వస్తుంది. అటు దేవుని మీద అనుమానం కల్పిస్తాడు సాతాను, మీ మీద మీకు కూడా అనుమానం వస్తుంది. నేను సరిగా ఉన్నానా, నేను సరైన మార్గంలో వెళ్తున్నానా అనే అనుమానాలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మరి ఎందుకు ఇలాంటి ఆలోచనలు కూడా నువ్వు ఎందుకు వెళ్తావంటే ఫెయిల్యూర్స్, రిజెక్షన్, సఫరింగ్, అలా విధంగా కొన్ని అన్నోన్ థింగ్స్, నువ్వు ఊహించినటువంటి సంఘటనలు నీ జీవితంలో కొన్ని జరిగినప్పుడు, కొన్ని వైఫల్యాలు నీ జీవితంలో, కొన్ని ఓటములు నీకు ఎదురైనప్పుడు ఒక గలిబిలికి లోనై నువ్వు ఇవన్నీ ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? నువ్వు ఇంకా ఆత్మీయ జీవితంలోనే ఉన్నావు, దేవుడు నీతోనే ఉండడానికి ఉన్నాడు అని రుజువు నీకు ఎలా కలుగుతుందంటే ఆయన తన ప్రెజెన్స్, ఆయన సన్నిధితో నీ మధ్యలోకి వస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి నేను దాటిపోకుండా ప్రభు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నిర్గమకాండం 3:12 రాయబడినట్లుగా పవర్ త్రూ ఫెయిత్. నీలో ఎప్పుడైతే నువ్వు బలహీనమైపోవడం ప్రారంభిస్తావో ఆయన ఒక్కసారి నీలోనికి పంపించేయడం ప్రారంభిస్తాడు. నీలోనికి ఏం పంపించేస్తాడు? ఫెయిత్, విశ్వాసాన్ని. హల్లెలూయా. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఏం ఎక్కించాలండి? రక్తం ఎక్కించాలి. అలానే విశ్వాసహీనత ఉన్న నీ జీవితంలోనికి దేవుడు విశ్వాసాన్ని పంపించేయడం ప్రారంభిస్తాడు. ఆయనని విడిచిపెట్టడు.